హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్లో ఉందా, అఫెన్స్లో ఉందా? పలు కేసులు వరుసపెట్టి వైసీపీ నేతలని వెంటాడుతూ ఉంటే దాన్ని ఒక గొడ్డలి పార్టీ, రాక్షస పార్టీ ఇట్లాంటి వాళ్ళు అసలు సమాజంలో బ్రతకడానికి అనర్హులని ఒకవైపున వాదిస్తున్నటువంటి వేళ జరుగుతున్న పరిణామాలకి అసలు వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నేత జనార్దన్ రెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి చర్చకు వస్తుంది సాధారణ మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు కూడా దోచేసేటటువంటి తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్గా చేశారు. 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని ఆయన దోచేశారు తప్పుడు డాక్యుమెంట్లతో. మొత్తం కుటుంబం కలిసి చేసినటువంటి మోసం అన్నది వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చివరికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రశ్నిస్తుంది. ఎలా చూస్తాం? అంటే మీరు చెప్పేది తమ్మినేని చిరంజీవి గారు కొన్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో ఆముదాల వలసలో ఆయన కొన్నటువంటి ఒక రిజిస్టర్ ప్లాట్ గురించే కదా సార్ మీరు మాట్లాడారు? అది ఓకేనండి. మా నాయకుడైనటువంటి తమ్మినేని సీతారాం గారికి దీంట్లో ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఏదైతే కాలేజీలు ఉన్నాయో, ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ కొడుకు చూస్తున్నారు, చిరంజీవి గారు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదైతే ట్రాన్సాక్షన్ 2023లో జరిగిందండి ఈ ట్రాన్సాక్షన్, ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 547 గజాల స్థలం ఏదైతే ఉందో అది 37,50,000 కొన్నారండి. అది ఆ స్థలం ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ ల్యాండ్లో యార్డ్స్లో ఉన్నటువంటిది వీళ్ళు కొన్నారు. సో కొన్నప్పుడు దీంట్లో ఎవరు కొన్నారు? తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి అని ఆయన కొన్నాడు. ఆయన ఎవరంటే తమ్మినేని సీతారామరావు కొడుకు. సో ఆయన మేజరు, ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పేరు, ఆయన కొనుక్కున్నారు. దీంట్లో తమ్మినేని సీతారాంకి ఎలాంటి సంబంధం లేదు. 2023లో 18 ఏప్రిల్లో కొంటే 2023 ఏప్రిల్లో కొన్న స్థలానికి ఆల్రెడీ ఎవరైతే చనిపోయారని చెప్పి ఒక లీగల్ హెయిర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఆల్రెడీ ఒక సూట్ వేశారు. బతికున్నాయన ఎవరైతే నా పేరు చేశారని చెప్పి క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కోసం ఒక సూట్ వేసాడు ఆల్రెడీ. సో అది పెండింగ్ ఉంది, సివిల్లో నడుస్తుంది. కానీ ఇక్కడ బాధితులు ఎవరు? తమ్మినేని సీతారాం గారి కొడుకే బాధితుడు. ఎందుకంటే ఆయన సుమారు ఇంత 37 లక్షల చిల్లర డబ్బులు కట్టి ఈరోజు అది క్యాన్సిల్ అయితే ఇంపర్సనేషన్ కింద ఎవరో వచ్చి చేస్తే అది బాధితుడు ఈయన అవుతాడు. ఈయన పైన మనం నేరం కట్టేదానికి లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ డబ్బులు పే చేసి కొనుక్కున్నాడు. అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ అదే, దాంట్లో రూపాయి తక్కువ చేయలేదు. అక్కడ జరిగినటువంటి ఆల్ ట్రాన్సాక్షన్లు ఇంచుమించు 40 ట్రాన్సాక్షన్లు జరిగింది. 40 ట్రాన్సాక్షన్లో ఎక్కువ మొత్తం పెట్టుకున్నది వీళ్ళే. సో దీంట్లో వీళ్ళు బాధితులు అవుతారు. కానీ ఎట్టి పరిస్థితులు అందులో తమ్మినేని సీతారాం గారికి ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే కొడుకు వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి బిజినెస్లు కాడి నుంచి కాలేజీలు ఉన్నాయి, అన్ని ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పేరు. సో అప్పుడు ఈయన్ని తీసుకొచ్చి ఎప్పుడో 23లో పడ్డటువంటి సివిల్ కేసు పెండింగ్ ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రోద్బలంతో వీళ్ళు ఇప్పుడు వచ్చి క్రిమినల్ కేసు కట్టారు. నిన్న హైకోర్టులో కూడా చాలా క్లియర్గా చెప్పారండి, తమ్మినేని సీతారాం గారికి ఏం సంబంధం, ఆయన ఎలా అక్యూజ్డ్ అవుతాడు, కాబట్టి మీరు బావలను కూడా పెట్టేస్తారా అని చెప్పి జడ్జి గారు కామెంట్ చేశారు. సో అందువల్ల సేల్ ట్రాన్సాక్షన్ గురించి ఒక క్లారిఫికేషన్ అడిగారు. మీరు ఎలా పే చేశారు 37 లక్షల చిల్లర అంటే అన్నీ కూడా త్రూ చెక్స్ ద్వారానో డీడీల ద్వారా ఇచ్చామంటే అవి ప్రొడ్యూస్ చేయమన్నారు. అది 29కి పడింది. అంతేగాని ఇది కేవలం ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ప్రేరేపితటువంటి ఒక ఇది క్రైమ్గా చూడాలి. కానీ దీంట్లో తమ్మినేని సీతారామరావు గారిని మా వైసీపీ నాయకుడికి ఎలాంటి సంబంధం లేదండి. అంటే 23వ సంవత్సరం అంటే మీరే అధికారంలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆ టైంలో ఒక మహిళని తీసుకొచ్చి ఇక్కడ ఒక వ్యక్తిది ఆస్తి ఉండగా అతనికి చనిపోయాడంటూ ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇంకొక అమ్మాయిని ఒరిస్సా నుంచి పట్టుకొచ్చి ఆ అమ్మాయే ఇతని వారసురాలని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ విధంగా ఇక్కడ క్యాష్ని ఆ విధంగా భూమిని కొట్టేశారు. 4 కోట్ల రూపాయలు విలువైంది అనేటటువంటిది ఇందులో ప్రధాన అభియోగం. సార్ 547 గజాలు కోట్లు విలువ ఉంటుందండి ఆముదాల వలసలో. అది కూడా ఒక ఊరు. అది ఆ ఊరి పేరు ఏంటంటే బలగం అనే ఒక బాలగా అనే ఒక ఊరండి. అది రూరల్లో ఉంటుంది అనమాట. ఆముదాల వలస రూరల్లో ఉంటుంది. అక్కడ కోట్ల రూపాయలు ఉంటుందండి 500 గజాల స్థలం. సో ఇప్పుడు ఇవంతా ఏంటంటే నాకు తెలిసి ఉంటే ఇప్పుడు ఎవరైతే కొన్నోళ్ళకి చనిపోయిన వ్యక్తి మీద వేరే వాళ్ళు ఇంపర్సనేషన్ వచ్చి చేస్తున్నారంటే నేను 37.5 లక్షలు నేను ఎందుకు కడతానండి? నా డబ్బులకి వాల్యూ ఉంది. ఏ రోజైనా ఆ వ్యక్తి రావచ్చు కదా, నాకు తెలిస్తే నేను ఎందుకు చేస్తాను?
ఇప్పుడు బాధితుడిని నేను విక్టిమ్ అయ్యాను. ఇక్కడ సివిల్ సూట్ ఎప్పుడు పడ్డదో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, అరే ఇది ఏదో జరిగినట్టుందని చెప్పి. నేనేమి వాళ్ళని ఎవరిని చీట్ చేయాలని ఉద్దేశం లేదు, ఏం లేదు. ఆ స్థలం తిరిగి ఇచ్చేసేదానికి కూడా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఎవరు చేశారు ఈ నేరం అనేది, ఎవరున్నారో మధ్యవర్తులుగా, ఎవరున్నారో, అమ్మ చూపిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది అవి తేలాలి. ఆ రజనీ అని ఆమెకి క్లియర్గా తెలిసి ఉంటుందండి. ఆమె ఎవరో వారసురాలు ఎట్లా అయింది, ఆమె ఎట్లా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎలా సంపాదించుకుంది, అవన్నీ చూసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం మాదున్నంత మాత్రాన మేము మా డబ్బులు పోగొట్టుకుంటామండి. 37.5 లక్షలు నేను పెట్టుబడి పెట్టేసి ఒక దొంగ ఆస్తిని నేను కొనేసి వాళ్ళు ఏదో దొంగతనం చేస్తున్నారో నాకెందుకని ఉండడం కుదురుతుందా? సో దీంట్లో ఏంటంటే నా 37.5 లక్షకి నాకు గ్యారంటీ ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నమ్మి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చూసుకొని కొన్నాం. కానీ ఇది ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని సివిల్ సూట్ 2 ఏళ్ల క్రితం సివిల్ సూట్ ఉందండి. సివిల్ సూట్ వేశారు వాళ్ళు, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. మా ఆర్గ్యుమెంట్ సివిల్ సూట్లో మేము వినిపించాం. సో అది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎందుకు సడన్గా క్రిమినల్ కేసు సమ్మినేని సీతారాం మీద ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది హైకోర్టు జడ్జి గారు కూడా అదే దాన్ని సమర్థించారు. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే 29వ తారీఖు లోపల మీరు ఆ ట్రాన్సాక్షన్ ఎలా చేశారో, ఆ 37.5 లక్షలు ఎలా కట్టారో నాకు డీడీలా చెక్కులా ఇవ్వండి, దాన్ని బట్టి నేను నిర్ణయిస్తానని చెప్పి దాన్ని 29కి వాయిదా వేయడం. అంటే మీరు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మా బోటోళ్ళం ఎవరైనా కొన్నామంటే ఏ డాక్యుమెంట్ రైటర్నో నమ్ముకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన కుటుంబం, ఆయన కొడుకు, అందులో లీగల్ నాలెడ్జ్ ఉంటుంది, ఈ భూములు, ఆస్తులు ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉంటుంది. ఎలా అలా మోసపోతారు? మోసం మనం చేసి ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కూడా కావాలని ప్రభుత్వానికి లెక్క చూపెట్టడం కోసం ఇట్లా చేసి ఉండొచ్చు కదా. ప్రభుత్వానికి దీనికి సంబంధమే ఉండదండి. దీంట్లో ప్రభుత్వం పార్టీలకి సంబంధం ఉండదు. వ్యక్తిగతం ఆయన ఆస్తి అనేది 37.5 లక్షకి ఆయన కొన్నాడంటే ఆయన ఓన్ రిస్క్ అది. అదేమి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్నా, ఎవరన్నా కొన్నా ఒక ఇన్స్పర్సనేషన్ రిజిస్ట్రేషన్ జరిగితే ఖచ్చితంగా అది క్యాన్సిల్ అవుతుంది. దానికేమి మేము దీన్ని క్యాన్సిల్ కాదు, దీన్ని క్యాన్సిల్ చేయొద్దని మేము అడగట్లే. నేను మోసపోయాను. సివిల్ కోర్టులో కూడా నేను ఆ 37.5 లక్షలు నాకు రికవరీ ఇవ్వండి, ఎవరైతే ఆ రజనీ ఆమె తీసుకుందో ఆమె మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. మేము ఇప్పటికీ చెప్తున్నాం. దీంట్లో ఏంటంటే మా డబ్బులు మాకు కావాలి. ఎప్పుడైతే 23లో కొన్నామో, ఎప్పుడైతే లీగల్ హైర్ సర్టిఫికేట్ ఎప్పుడైతే వచ్చిందో, జనరల్గా మేము అనుకుంటాం వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఆయన ఎవరో కూడా మనకు తెలిసి ఉండదు. ప్రతి కొనేవాడు మనకు ముఖ్యంగా తెలియాలని ఏం లేదు. వాడు ఇచ్చే సర్టిఫికేట్లు వాళ్ళ ఆధార్ కార్డుల మీదనే మనం డిపెండ్ అవుతాం. సో అందువల్ల ఏంటంటే దీంట్లో పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు కట్టడంలో మాత్రం ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఉందనేది హైకోర్టులో కూడా నేను జడ్జి గారు చెప్పారు. అంటే మీరు రాజకీయంగా ప్రేరితం చేసుకొని మీరు బావమర్దుల్ని, అన్నదమ్ముల్ని కోర్టుల్లో కేసులకి తీసుకొచ్చేస్తారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగిందండి. కానీ చివరిలో ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి మోడాస్ ఏదైతే ఉందో, క్యాషా, డీడీనా, చెక్సా, అవి ప్రొడ్యూస్ చేయండి, దాన్ని బట్టి నేను 29వ తారీఖు ఆర్డర్ పాస్ చేస్తానని క్వాషిఫికేషన్లో చెప్పారు. ఈ లోపల మీకు ఏదైనా ప్రమాదం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోండి, ఇట్స్ ఫిట్ కేస్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అని కూడా ఆయనే అన్నారు. అంటే ఇవాళ మీడియాలో చూస్తే సాక్షిలో ఇది రాసుకొచ్చారు, రెండో పక్కనేమో క్వాష్ పిటిషన్ ని కొట్టేశారు కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. క్యాష్ పిటిషన్ 29వ తారీఖు వాయిదా పడిందండి. కేవలం ఆ డీటెయిల్స్ ఏ మోడ్ అయితే పేమెంట్ ఉందో ఆ మోడ్ని ప్రొడ్యూస్ చేయమన్నారు. ఆల్రెడీ వాళ్ళు అడ్వకేట్ కూడా మీరు షో స్టార్ట్ కాకముందే నేను మాట్లాడితే ఆయన అన్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నామండి, అన్ని వచ్చాయి, అన్ని పక్కాగా చెక్కులు డీడీల మూలంగానే ఇచ్చాము, రిజిస్ట్రేషన్ రోజుకు 37.5 లక్షలకి ట్రాన్సాక్షన్ ఇదిగా ఉంది అన్నారు. బ్లాక్ మనీ ఏముందా అని అడిగితే అవన్నీ కూడా ఊర్లలో ఏంటంటే ఆ బ్లాక్ మనీలు ఎవరైనా ఉంటే ఎవరన్నా గీకర్లు ఏదైనా మేనేజ్ చేసి ఉండొచ్చు, కానీ మనం కట్టింది మాత్రం అఫీషియల్గా ఆ ఫీజు అని చెప్పడం జరిగింది. దీంట్లో ఎలాంటి మోసం చేయడం కానీ, ఎలాంటి మిస్పర్సనేషన్ కానీ, ఎలాంటిది కొన్న వాళ్ళకి లేదండి. అమ్మిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చేసి ఉండాలి ఆ డబ్బుల కోసం. ఆ డబ్బులకి ఎవరు చేరిని అనేది. చివరికి ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఆ డబ్బులు ఎత్తుకుపోయి ఆయనకే ఇచ్చిందంటండి. అదొక ట్విస్ట్. ఆ డబ్బులు ఆయనకి రజనీ అనే ఆమె ఎవరైతే అమ్మిందో ఆ డబ్బులు ఆమెకి చేరినట్టుగా సివిల్ కోర్టులో వాళ్ళు ఆయనకి ఇచ్చేసినట్టుగా కూడా దాఖలాలు, వాళ్ళ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం జరిగిందంట. సో ఇదంతా ఏంటంటే అందరికీ కొల్లుడే చేశారా లేకపోతే ఏంటనేది ఎవరైతే అమ్మారో వాళ్ళు బాధ్యులు అవుతారు, కానీ కొన్నోళ్ళం మేము బాధ్యులు అయ్యేదానికి ఆస్కారమే లేదు ఈ ట్రాన్సాక్షన్. సిదిరి అప్పలరాజు ఉదంతాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే అది ఒక యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్గా ఒక తండ్రిగా తన కొడుకుని ఒక హోమోసైడ్ దాంట్లో పెడుతున్నప్పుడు 304A అంటారండి, అది ఐపీసీ సెక్షన్లో, ఇప్పుడు బిఎన్ఎస్లో మారింది. సో దాంట్లో ఏంటంటే ఆయన కొంత ఏదో యాక్సిడెంట్, ఆయన లైసెన్స్ ఉంది, 18 ఏళ్ళ కుర్రాడు జరిగిందనే ఉద్దేశంతో ఆయన ఏదో కంగారు పడేదో
యాక్సిడెంట్ని చెప్పడంలో జరిగింది. కానీ ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కేసులో యాక్సిడెంట్గానే చూడాలి. దాంట్లో ఏమి అది మర్డర్ చేయడం కాదు, ఏం కాదు. పొరపాటున జరిగింది, ఆయన యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఏమి మేము ఎక్కడ కూడా దాన్ని యాక్సిడెంట్ జరగలేదని కానీ ఈయన చేయలేదని కానీ ఎక్కడ చెప్పట్లేదండి. దాని చట్ట పరిధిలో ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని దాన్ని వేరే విధంగా దీన్ని కూడా పార్టీకి పులిమి ఇది చేయాలనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం అండి. అంటే ఇందులో 2 పాయింట్లు. ఒకటి, సాక్ష్యాలు తారుమారు చేయడానికి స్వయంగా సిదిరప్పల రాజే వేరే అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టబోయాడు. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మరి ఏదైతే అయ్యో చిన్నపిల్లోడు అని చెప్పుకురావడం, చచ్చిపోయినటువంటి వాళ్ళకి లేని మానవత్వం, యాక్సిడెంట్ చేసి తప్పించుకుని చివరికి కనీసం అతను గాయపడి ప్రాణాలతో కొట్టుకుంటున్నప్పుడు హాస్పిటల్కి చేర్చాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేనటువంటి అతనుని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది. ఈ 2 విషయాలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే సీదిల అప్పరాజు గారు ఆయన ఒక డాక్టరు, ఆయనకి తెలుసు ఈ మెడికల్ లీగల్ కేసెస్ ఎలా డీల్ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. ఆయన హాస్పిటల్లో చేరినాక హాస్పిటల్ ఖర్చులైనా ఎంతైనా ఖర్చు అయినా కానీ భరిస్తానని చెప్పి ఖర్చు కూడా పెట్టుకున్నారండి. దీంట్లో ఏం తేడా లేదు. కానీ జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే ఎలా జరిగింది ఏందనేది సీసీ కెమెరాలో అప్పటికే రికార్డ్ అయి ఉంది. దీన్ని ఎవరు మార్చగలిగింది ఏమీ లేదు. ఆయన ఒక డాక్టరు, ఆయన కొడుకు చేశాడు కాబట్టి దాన్ని ఆయన మేజరు, ఆయనకు ఒక లైసెన్స్ ఉంది. సో దానికి చట్టంలో దానికి మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో ఎలా చర్యలు ఉంటాయి అనేది అది డిఫరెంట్ ఇష్యూ అండి. కాకుంటే వీళ్ళు ఏంటంటే ఏదైతే ఎల్లో మీడియా ఏదైతే ఉందో దీన్ని దుష్ప్రచారం చేయడం, దాచిపెట్టారు, వేరే వాళ్ళని దాబారు అని చెప్తుంటే అప్పుడు మా పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యాడు. అంతేగాని దీంట్లో ఏది కేసును దాచిపెట్టాలని, నిందితుడిని దాచిపెట్టాలని అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవండి. నమ్మమంటారు జనాల్ని. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయండి. చుట్టూరు సీసీ కెమెరా ఆయన ఏమో ఎక్కడో చేయలేదు. అది ఒక మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. అది ఈయన తప్ప ఆయన తప్ప అనేది కోర్టులో తెలుస్తుంది. ఎవరు తప్పైనా యాక్సిడెంట్ జరిగింది, చనిపోయాడు. దానికి ఒక కమ్యూనిటీకి ఇది చేస్తూ కమ్యూనిటీ పరంగా ఒక రచ్చలేపారు పచ్చ మీడియాలో. కరెక్ట్, వాళ్ళు చేశారు. దానికి మేము చెప్పేది ఏంది, కరెక్ట్గా జరిగింది యాక్సిడెంట్, చనిపోయాడు. దానికి మా యాక్సిడెంట్ పరంగా ఏం చేయాలో ఆ చర్యలు తీసుకుంటాం, కేసు పరంగా ఎలా పోరాడాలో పోరాడతాం. దీంట్లో అంతేగాని ఒకరిని చేయాలని కానీ మృతి చెందిన కుటుంబాన్ని అన్యాయం చేయాలని కానీ ఎలాంటి ఉద్దేశం లేదు. ఆయన అందులో డాక్టర్ అండి, మెడికల్ లీగల్ కేసెస్ ఎన్నో డీల్ చేసి ఉంటారు ఆయన వాళ్ళ నాన్నగారు. సో దాంట్లో ఆయన ఏదో తప్పు చేశారు, దాచిపెట్టాడని వాస్తవం కాదండి. సీసీ ఫుటేజెస్ అప్పటికే పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది, అవన్నీ కూడా తీయడం జరిగింది. ఆ తప్పు ఎవరిదనేది తెలుస్తారు. ఎవరు తప్పైనా కానీ మోటార్ యాక్సిడెంట్ కేసుల్లో చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ వస్తుంది. అది చాలా దురదృష్టమైన సంఘటన. అంతేగాని ఒక చిన్న పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడిని ఇప్పుడే ఒక నేరస్తుడిగా చేసేసి చిత్రీకరించి ఎల్లో మీడియాలు చేయడం తప్పు అనేది మా నాయకుడి ప్రస్తావన. కాదంబరి జత్వాని కేసులో తాజాగా కాదంబరి జత్వాని ఒక లెటర్ రాసింది, నా మీద అన్యాయంగా అభాండాలు మోపుతున్నారు అని. వాస్తవంగా ఇందులో మొదట జగన్మోహన్ రెడ్డి స్వయంగా అప్పుడు సజ్జలకి చెప్తే, సజ్జల ఆంజనేయులు గారికి చెప్తే, ఆంజనేయులు గారు రాణాను ఏది అక్కడ ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్కి ఇద్దరికి కూడా చెప్తే, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ సిఐతో చెప్పి ఈ కథ అంతా నడిపించారన్నది అప్పటి ఆరోపణ. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళందరినీ కూడా ఈ కేసులో నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళ మీదన అక్రమంగా పెట్టారా? ఇప్పుడు కాదంబరి జత్వాని చెప్పేది నిజమా, సిఐడి చెప్పేది నిజమా, వైసీపీ ఏమని చెప్తుంది? పార్టీ పరంగా చూస్తే, దీంట్లో ప్రభుత్వ పరంగా చూసినా కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ కుక్కల విద్యాసాగర్ అని ఆయన హనీ ట్రాప్లో పడ్డట్టుగా ఆయన కొంత 1,30,00,000 రూపాయలు ఆమెకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా దుబాయ్లో వాళ్ళ బ్రదర్ ఎవరు ఉన్నారో ఆయన ధమ్కి ఇస్తూ నీ ఆస్తులను రాసియాలి, లేదంటే నేను లేపేస్తాము, నాది పెద్ద మాఫియా అని చెప్పి భయపెడుతుంటే ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అంతేగాని పోలీసులు ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడంతో జరిగింది. కానీ ఇది మొత్తం ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం కాల్ డేటాను ప్లస్ ఆమె చేసినటువంటి రికార్డింగ్స్ అన్ని ఆధారంగానే ఆమెని అరెస్ట్ చేసి 40 రోజులు జైల్లో పెట్టారు. కానీ వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకొచ్చారంటే, వాళ్ళ అమ్మ ఆమెతోటే ఉన్నది కాబట్టి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఆమె ఇదే డబ్బులతో ఒక ఫ్లాట్ కొనడం బాంబేలో. ఆయన ఒక సినీ నిర్మాతగా కొంత నటీనటులను సెలెక్ట్ చేసుకోవడానికి పోయినప్పుడు 2023లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ 23 నుంచి 24 వరకు ఆయన్ని కుటుంబ కలహాలు కూడా ఆయన కుటుంబంలో రేగినాయి. తర్వాత ఆస్తుల మీద గొడవలు జరిగినాయి. వాళ్ళు ఎంతసేపటికి ఏదో ఆస్తి కొట్టేయాలనే ఉద్దేశం చేస్తుంటే ఇది శృతి మంచింది, ఇది హనీ ట్రాప్ లాగా ఉందని చెప్పి అనుమానంతో ఆయన కేసు అక్కడ సిఐడికి ఇవ్వడం, ఇక్కడ విజయవాడలో సిఐడికి ఇవ్వడం, సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ చూస్తే, వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్ని చూస్తే టోటల్గా ఆమె ఏదో ఈమె చీటింగ్ చేస్తుందని చెప్పి ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా ఆమె చీటింగ్ చేసినట్టుగానే అఫిషియల్గా కనపడ్డాం. 1.3 కోట్లకి ఒక ఇది ఛార్జ్ షీట్ వేశారు. మిగతా ఆమె అదే కాకుండా కూడా దఫల వారీగా
వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి దుబాయ్ నుంచి నేను మాఫియాని, నిన్ను లేపేస్తాము, నాకు ఆస్తులు కావాలి, మాకు ఇది రాసి అది రాసి అని చెప్పడంలో ఇది కొంత సంచలనమయ్యి ఆయన పోలీస్ కంప్లైంట్. కానీ దీంట్లో అప్పటి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు. ఒక కేసు వదిలోనే చూడాలి. అప్పుడు ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయడం, తర్వాత బాంబేకి వెళ్ళడం, తీసుకురావడం, జైల్లో పెట్టడం, 40 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే, ఆ రోజు ఎల్లో మీడియాలో కూడా ఆమెను పెట్టి ఎన్నో రకాల చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినాక ఏదో తప్పు జరిగింది. తప్పు జరగలేదండి. యాక్చువల్గా జత్వానీ గారు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. కానీ దీంట్లో ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం, అప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేదండి. ఇప్పుడు జత్వానీ లేఖ రాస్తుంది దాని ప్రకారం నేను బాధితురాలనైతే నా మీదనే కేసు పెట్టారని. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం మీద ఆమె ఆరోపణ అదే. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఆ ఆరోపణని ధృవీకరించినప్పుడు దానికి ఆమె రాసిన లేఖ అది. దాన్ని ఎలా చూడాలి? నేను బాధితురాలని అంటోంది. ఎట్లా బాధితురాలు అవుతారండి? నువ్వు ఒక వర్ధమాన నటికి నువ్వు ఇప్పుడే సినిమాలోకి వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇంటర్వ్యూలు చేసినప్పుడు అవి చేసినప్పుడు నువ్వు అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టావు. నేను నీ సినిమాలో నటిస్తాను, నాకు అది నన్ను చేస్తూ, తర్వాత ఏంటంటే ఆయన అవి పర్సనల్ విషయాలుగా మనం తీసుకోవాలి. ఇద్దరు మేజర్లు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, ఎలా రిలేషన్ అనేది నేను దాని విషయం చర్చించదలుచుకోలేదు, అది లీగల్ పర్సన్గా. కానీ అతన్ని ఒక స్టేజ్లో ఆస్తులు, తర్వాత మాఫియాలు నిన్ను లేపేస్తామని రావడంతో ఆయన భయపడి కేసు ఇవ్వడం జరిగింది. కానీ ఆమె ఖచ్చితంగా మోసం చేసింది దీన్ని. సో అది ఎలా జరిగింది, ఏంటి పరిస్థితులు, ఎవరిది న్యాయం అన్యాయం అనేది ఛార్జ్ షీట్ చూస్తే మాత్రం ఆమె మోసం చేసినట్టుగా ఉంది. కానీ ఆమె ఎన్ని లెటర్లు రాసినా కానీ ఆమె బాధితురాలు మాత్రం కాదండి. బాధితుడు విద్యాసాగర్. ఆ విద్యాసాగర్ కూడా పాపం జైల్లో ఆయన 3 నెలలు ఉన్నాడు. ఈ 40 రోజులు ఉంటే ఆయన 3 నెలలు జైల్లో ఉన్నాడు. సో ఇదంతా చూస్తే ఈ అనంతం అంతా అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యన జరిగింది చూసుకోవాలని ప్రభుత్వాలకు ఆపాదించలేదు. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక డిబేట్లు పెట్టడం, ఆమెను తీసుకురావడం, ఆమెకి 5 స్టార్ హోటల్స్ బుక్ చేయడం, విఐపి ఇది ఇవ్వడం, గవర్నమెంట్ ప్రోటోకాల్లో వాళ్ళ వెహికల్స్లో తిప్పడం అన్నీ చూస్తే కొంత ఓవర్ యాక్షన్ జరిగింది. కానీ ఇది సడన్గా ఛార్జ్ షీట్లో ఆమె చేసిన తప్పులని చెప్పడంలో కొంత ఒక కార్పొరేట్ సెక్టర్ మీద జరిగినటువంటి దాడి, ఆమె చేసినటువంటి దాడిని ఉదాహరణగా తీసుకొని ప్రభుత్వం ప్లేట్ మార్చిందనేది ఈ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలండి. రైట్. మరొకటి, ఈ గుంటూరు ఇన్సిడెంట్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు గుంటూరు ఇన్సిడెంట్సే కాదు, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమా, లేకపోతే బ్లడ్ బుక్ రాజ్యాంగమా, బూడిద బుక్ రాజ్యాంగం అని 3 రాజ్యాంగాలు నడుస్తున్నాయండి. ఇప్పుడు ఒక స్త్రీని, అదే పార్టీకి చెందిన స్త్రీని వివస్త్రం చేస్తే ఆమె ఎలా బతుకుతుంది? ఇది ఈవెన్ చాలా హీనియస్ క్రైమ్ అండి అది. ఎందుకంటే ఆమెకి ఏదో బహిరంగంగా జరిగినటువంటి ఒక అవమానం ఒక స్త్రీకి. సో దాన్ని తట్టుకోవడం అంటే చాలా, అందుకే సీసీ ఫుటేజెస్ కూడా వాళ్ళు ఎవరికి ప్రచారం చేయని కూడా ఆర్డర్ ఇవ్వమని చెప్పి కోర్టుకు వచ్చారు. సో దీంట్లో ఏంటంటే ఎప్పటికైనా కూడా అంటే ఇట్లాంటి హీనియస్ క్రైమ్స్ అరాచకం పాలనలోనే, అటవిక పాలనలో జరుగుతాయండి. ఇప్పుడు 7 వారాల్లో 7 లాకప్ డెత్లు, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి. మానభంగం జరిగి చంపేసినాక శవాలు కూడా దొరకట్లేదు. గత 2 ఏళ్లుగా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎవరిది అసలు? హోమ్ మినిస్టర్ ఉన్నారా? ఒక చీఫ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఇది నేషనల్ మీడియాకు కూడా చాలా ఆశ్చర్యంగా డిస్కషన్ జరుగుతున్నాయండి. దీన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పోలీస్ దుశ్చర్యలు కానీ, లాకప్ డెత్లు కానీ ఎక్కడా కేసులు ఉండట్లేదు. ఎవరైనా టీడీపీ కార్యకర్త పచ్చబెళ్ళు ఉంటే అన్ని పనులు అయిపోతున్నాయి. ఇంత లంచగుండి పాలన, ఎంత అరాచకం, ఏం జరుగుతుంది? వేల కోట్లు దోచుకుంటూ ఒక అమరావతిని అడ్డం పెట్టుకొని ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేస్తుంటే అన్ని పత్రికలు కోడై కూస్తున్నాయి, ఎక్సెప్ట్ ఎల్లో మీడియా తప్పితే. ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా బుక్లోకి ఎక్కుతాయండి. బుక్లోకి ఎక్కినప్పుడు ఆ చర్యలన్నీ కూడా ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం. సో ఆ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంతేగాని ఈ అటవిక పాలన ఎన్నో రోజులు సాగేదానికి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండదండి. అంటే ఇప్పుడు పబ్లిక్ దగ్గరకు వస్తే మీడియా పరంగా కానీ వీటిలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గొడ్డల పార్టీ. అసలు ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదపు ప్రకటనలు పోతుంది అన్నటువంటిదే చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మాట్లాడటం, అవసరమైతే దీనికోసం ఒక చట్టమే తీసుకురావడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యవహారం ఎలా చూస్తారు? ఇప్పుడు డిజిటల్ మీడియా అని ఒక సంస్థ ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. 100 కోట్ల పైన ఈ 2 ఏళ్లలో వాళ్ళకి వెచ్చించారు. వాళ్ళు చేసే పని ఏం తెలుసా అండి? ఓన్లీ యూట్యూబ్లు చేయడం,
ప్రచారం చేయడం, ఐటీడీపీకి ఇవ్వడం, ప్రచారం చేయడం, అదొక పెద్ద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొనడం, వాళ్ళు చేసే ప్రక్రియ అది. సో దాంట్లో వాళ్ళు అంత వెచ్చిస్తుంటే ఒక అపోజిషన్ పార్టీకి ఎన్ని సోషల్ మీడియాలు ఉంటాయండి, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉంటాయండి? ఎవరో ఏది ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి అనార్గనైజ్డ్గా నడిచేటువంటి ఒక ఇదే తప్పితే ఎన్ని ఛానల్ని మెయిన్ స్ట్రీమ్లో ఎన్ని ఛానళ్ళు వాళ్ళవి ఉన్నాయండి? ఎన్ని ఎల్లో మీడియా కింద వస్తున్నాయండి వాళ్ళవి? ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు? సో అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకొని వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తుంటే ఒక అపోజిషన్ పార్టీ ఏం చేయగలదండి? అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ కొట్టిపారేస్తున్నామండి. మాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఇది కానీ ఒక్క పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ తప్పితే మిగతావన్నీ అనార్గనైజ్డ్, ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ రేటింగ్ కోసం చేసుకునే కానీ దీనికి పార్టీ బాధ్యత ఎలాంటి బాధ్యత లేదు. ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్లో మొన్నటి వరకు బాబాయ్ హత్య అన్నారు, ఈరోజు గొడ్డల పార్టీ అన్నారు. ఇది ఓన్లీ ఒక మీడియా ద్వారా ఒక ప్రచారానికి ఉపయోగిస్తున్నారు కానీ ఈ ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని కప్పిపుచ్చడానికి ఖచ్చితంగా ప్రజలకు తెలుసండి. ఈరోజు ఏది ప్రజలు నమ్ముతున్నారు అక్కడ వాస్తవ స్థాయిలో గ్రామాల్లోకి వెళ్తే అక్కడ తెలుస్తుందండి ఏం జరుగుతుంది, సంక్షేమం ఏం చేస్తున్నారు, వీళ్ళని ఎవరి పాలన జరుగుతుంది, ఎవరి రౌడీజం జరుగుతుంది, ఎవరు రౌడీలుగా మారుతున్నారు, ఎవరు దీని మీద చేస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఆ పక్క తెలుగుదేశం నాయకుడి అనుసంధానంలో జరగాల్సిందే కానీ ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుంటే అడ్డుకుంటున్నాము, దానికే హోంమంత్రిని కూడా తప్పుపడుతున్నారు. దళిత వర్గం నుంచి వచ్చినటువంటి హోంమంత్రి మీద అభాండాలు వేస్తున్నాను పక్కన ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇది.